ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎక్కువ సార్లు వినిపించే మాట ఈ మధ్య కాలంలో, కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ఉంది కాబట్టి చాలా చేస్తూ ఉన్నాం కేంద్ర సహకారంతో. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఆపేశామంటూ ఉంటారు. అక్కడ కార్మికులేమో ఎక్కడ ఆపేశారు? కేంద్రం చెప్పిందా? కేంద్రం ఏమైనా గనక ఉత్తర్వులు ఇచ్చిందా? చెప్పమని చెప్పండి అని కార్మికులంటారు. అలాంటి లాజిక్‌లు ఆయన దగ్గర వర్కౌట్ అవ్వవు. మేము ప్రైవేటైజేషన్ కాకుండా ఆపేసామంటే ఆపేసామని చెప్పాలి, నమ్మాలి అందరూ. తాజాగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ సొంత పత్రికలోనే ప్రైవేట్‌కు ఫైర్ వింగ్ అని చెప్పి ఒక కథనం రాసుకుంటూ వచ్చారు. స్టీల్ ప్లాంట్‌లో మరో విభాగం కాంట్రాక్ట్‌గా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారట. అంటే దాన్ని విడతల వారీగా అదో ఈ భాగం నీకు, ఈ భాగం నీకు అని చెప్పి అంతా ప్రైవేట్‌కి అప్పజెబుతూ పోతూ ఉన్నారు. పాపం ఈ విషయం డిప్యూటీ సీఎంకు తెలిసినట్లేదు. లేకుంటే ప్రధాని గారికి ఒక ఫోన్ చేసేసి అది ఆపేయమని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఆయన రాష్ట్రంలో చాలా ఆపేపిచ్చారు గదా! దీనికని ఆపేయమని చెప్పేవాళ్ళు. పాపం ఆయనకు తెలిసినట్లేదు. ఇప్పుడు మరో విభాగాన్ని ప్రైవేట్‌కి ఇచ్చారంట విశాఖ స్టీల్‌లో. వాళ్ళ పత్రికలే రాసుకుంటూ వచ్చాయి. తొలుత సీఐఎస్ఎఫ్ తొలగింపు, ఆపై ఏపీఎస్ఎఫ్ కోసం యత్నించి విఫలం, సొంత సిబ్బందికే శిక్షణ ఇవ్వాలని మరో ప్రయత్నం, ఎక్కడా స్పందన లేకపోవడంతో ఇక తప్పదని నోటిఫికేషన్. 2 ఏళ్లకు 18.24 కోట్లు ఇస్తామని ప్రకటన. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మరో విభాగాన్ని ప్రైవేట్‌కి ఇవ్వడానికి 2 రోజుల క్రితం ప్రకటన జారీ చేసింది. ప్లాంట్‌లో ఎటువంటి ప్రమాదం జరిగినా తక్షణం స్పందించి సహాయ సహకారాలు అందించే అగ్నిమాపక విభాగాన్నే ఈసారి అగ్నిమాపక విభాగాన్ని గాని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారట కాంట్రాక్ట్. 2 సంవత్సరాలకు 18.24 కోట్లు ఇస్తామన్నారట. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి కోరారట. వాస్తవానికి సిబ్బంది కుదింపులో భాగంగానే ఈ విభాగం ప్రైవేటీకరణకు యాజమాన్యం నిర్ణయం తీసుకుందట. వరుసపెట్టి తీసేస్తున్నారక్కడ. ఈ పాలకులు ఏమీ పట్టించుకోవట్లే. అప్పుడప్పుడు వచ్చి సినిమా షూటింగ్ గ్యాప్‌లో వస్తారు. ఇక్కడికొచ్చి ఏదో డైలాగులు మాట్లాడి పోతూ ఉంటారు వీళ్ళు. గత ఏడాది డిసెంబర్‌లోనే ఎవరైనా ప్రైవేట్ పార్టీ ముందుకొస్తే ఇచ్చేస్తామని ప్రకటించారట. కానీ ఎవరూ ఆసక్తి చూపలేదట. ప్లాంట్‌లో 3 ఫైర్ స్టేషన్‌లు, 13 ఫైర్ ఇంజిన్‌లు, 282 మంది శాశ్వత సిబ్బంది ఉండేవాళ్ళట. ప్లాంట్‌లోని వివిధ విభాగాల్లో 2744 ఫైర్ హైడ్రేట్లు, రకరకాలు ఇవన్నీ ఉన్నాయట. రసాయన ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని అదుపులోకి తేవడానికి కార్బన్ డయాక్సైడ్, ఫోమ్‌తో కూడిన ప్రత్యేక వాహనాలున్నాయట. గత 4 దశాబ్దాలుగా శిక్షణ పొందిన సిబ్బంది నిర్వహిస్తూ వస్తున్నారట. ఈ విభాగంలో అందరూ శాశ్వత ఉద్యోగులే ఉన్నారట. అంటే అంతా సీఐఎస్ఎఫ్ ఉద్యోగులే వాళ్ళట. వీళ్ళు మొత్తం సీఐఎస్ఎఫ్‌నే తీసేసి పక్కన పెట్టేశారట. అందుకని చెప్పి ఇప్పుడు ఈ విభాగం మొత్తాన్ని ప్రైవేట్‌కి ఇచ్చేస్తున్నారట. అదే చెప్పాను కదా! పాపం ఆయనకు తెలిసినట్లేదు ఉప ముఖ్యమంత్రికి. ఒకసారి ప్రైమ్ మినిస్టర్ గారికి కాల్ చేసి డైరెక్ట్ ఆపేపించేవాళ్ళు. ఒకసారి ఎవరైనా చెప్పాలి ఆయనకిట్లా. మరో విభాగం ప్రైవేట్‌కి ఇచ్చేస్తున్నారట. ప్రధానికి కాల్ చేసి చెప్పండి అని. తక్షణం ఆగిపోతది. ఇట్లా చిటికేస్తే ఆగిపోతది.